ఏంటి నాకే పథకం రాలేదు, నాకే పథకం రాలేదు, చెప్పుకుంటారు, మేమే కష్టపడి సంపాదించుకున్నాం అన్న టైప్ లో చెప్తారు. ఎప్పుడైతే ఇట్లానే ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గరికి ఎంత వచ్చిందో లెక్కతో సహా, ఈవెన్ కొంతమంది అయితే 5 లక్షలు 4 లక్షల రూపాయల బెనిఫిట్స్ కూడా పొందారు అన్నటువంటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. అక్కడ ఇంకోటి అక్కడ అతికిస్తున్నారు గోడ మీద. ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి ఒక ఈగో క్లాష్ అయింది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు వీడు బాగా రెచ్చగొట్టగలిగారు. వాడు అబ్బ సొమ్ము ఇచ్చాడు ఏంటి, ఎట్ట చెప్పడం ఏంటి, ఎట్ట ప్రచారం చేయడం ఏంటి, అది పనిచేసింది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఈ పథకాలకు సంబంధించినటువంటిది ఏది వాలంటీర్లే చేశారన్నటువంటి ఫీలింగు, మాకు ఆ పేరు రాలేదు, మేము వెళ్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అన్న కార్యకర్త ఫీలింగు, కార్యకర్తలు పనిచేయకపోవడం అన్నటువంటిది పనిచేసింది. ఇప్పుడు చంద్రబాబు గారి దానికి వచ్చారు మొదటి నుంచి కార్యకర్తే, ఇప్పటికి వచ్చినప్పుడు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉంటది. మేము వాళ్ళని మ్యానిపులేట్ చేయగలిగాం కదా, మమ్మల్ని మేము మ్యానిపులేట్ చేసుకోగలం, మేము ఎదిగామని చెప్పగలం, కన్విన్స్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఇస్తేనే కన్విన్స్ అవ్వలేదు కదా, ఇక్కడ ఇంకా చాలా డ్రామా ఇస్తే వేరు, ఎమోషన్ వేరు. అవునా, ఇప్పుడు అన్ని ఇచ్చినటువంటి స్టాలిన్ ఓడిపోయాడు, ఇస్తానన్న విజయ్ గెలిచాడు. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 1500 రాలేదు అంటారు. అప్పుడు జగన్ అంటే ఇచ్చేసి చూపించేశాడు అకౌంట్ నెంబర్ సార్. ఇక్కడ ఓన్లీ పింఛన్, మీరు అన్నట్టు పింఛన్ తప్ప ఇంకా వేరేది ఏమీ కనిపించదు. బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి ఇస్తానని పింఛన్ ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఒక్కొక్కరికి 1500 ఆయన అన్నాళ్ళు నిమ్మని నీకు 15 అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదమ్మా మా వాళ్ళందరికీ 15 అంటే వీళ్ళు ఏం చెప్తారు? అందుకేమైనా వెళ్ళట్లేదా ప్రజలు? దానికి